కేదార్నాథ్ ఆలయం. కేదార్నాథ్ ఆలయం భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది మరియు ఇది హిందువులకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. హిమాలయ పర్వతాల ఒడిలో ఉన్న ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు చార్ ధామ్ మరియు పంచ కేదార్లలో కూడా చేర్చబడింది. ఈ ఆలయం కత్యూరి శైలిలో రాతితో నిర్మించబడింది మరియు పాండవుల మనవడు మహారాజు జనమేజయచే నిర్మించబడిందని నమ్ముతారు. కేదార్నాథ్ ఆలయంలో ఉన్న స్వయంభూ శివలింగం చాలా పురాతనమైనది మరియు ఆదిశంకరాచార్యులచే పునరుద్ధరించబడింది. ఆలయ చరిత్ర మరియు ప్రాముఖ్యత. కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు మరియు ఎప్పుడు నిర్మించారు అనే దానిపై అనేక నమ్మకాలు ఉన్నాయి. శాస్త్రీయ దృక్కోణం ప్రకారం ఈ ఆలయం బహుశా 8వ శతాబ్దంలో నిర్మించబడింది. ఏది ఏమైనప్పటికీ ఈ ఆలయం కనీసం 1200 సంవత్సరాల నుండి ఉనికిలో ఉంది. ఒకవైపు 22,000 అడుగుల ఎత్తైన కేదార్నాథ్ కొండ, మరోవైపు 21,600 అడుగుల ఎత్తైన కరచ్కుండ్ మరియు మూడవ వైపు 22,700 అడుగుల ఎత్తైన భరత్కుండ్తో కేదార్నాథ్ భూమి నేటికి అననుకూలంగా ఉంది. ఈ 3 పర్వతాల గుండా 5 నదులు ప్రవహిస్తున్నాయి: మందాకిని, మధుగంగా, చిరగంగా, సరస్వతి మరియు స్వరందరి. ఈ నదులలో కొన్ని పురాణాలలో కూడా ప్రస్తావించబడ్డాయి. శీతాకాలంలో భారీ హిమపాతం మరియు వర్షాకాలంలో కుండపోత వర్షాలు ఉండే ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం ఒక ప్రత్యేకమైన కళాకృతి. ఈ రోజు కూడా అక్కడికి కారులో వెళ్లలేం. ఇంతకీ ఇన్ని కష్టాల మధ్య ఈ ఆలయాన్ని ఎందుకు నిర్మించారు? ఈ ప్రశ్నకు సమాధానం బహుశా ఆలయ నిర్మాణం మరియు దాని గొప్పతనంలో ఉంది. ఆర్కిటెక్చర్ మరియు నిర్మాణం. కేదార్నాథ్ ఆలయ నిర్మాణం ఆశ్చర్యకరంగా ఉంది. ఇది సిమెంట్ లేకుండా రాళ్లను కలుపుతూ అష్లార్ పద్ధతిలో నిర్మించబడింది. దీని కారణంగా ఉష్ణోగ్రత మార్పులు రాళ్ల కీళ్లపై ప్రభావం చూపవు. ఈ ఆలయం ఉత్తర, దక్షిణ దిశలో నిర్మించబడింది. అయితే భారతదేశంలోని చాలా దేవాలయాలు తూర్పు, పడమర దిశలో నిర్మించబడ్డాయి. ఈ ప్రత్యేక దిశ కారణంగా 2013 వరదలో కూడా ఆలయం సురక్షితంగా ఉంది. ఈ ఆలయం ఒక భారీ వేదికపై ఉంది మరియు దాని లోపల ఒక మంటపం మరియు గర్భగుడి ఉంది. ఇక్కడ స్వయంభూ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. 2013 వరద మరియు ఆలయ నిర్మాణం. జూన్ 2013లో ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్లను తాకిన తీవ్రమైన వరదలు మరియు కొండచర్యలు విరిగిపడినప్పుడు కేదార్నాథ్ ఆలయం అత్యంత ప్రభావితమైన ప్రాంతం. ఆలయం చుట్టుపక్కల ఉన్న ఇళ్లు వరదలో కొట్టుకుపోయిన ఆలయంలోని ప్రధాన భాగం, గోపురం భద్రంగా ఉన్నాయి. ఐఐటి మద్రాస్ నిర్వహించిన ఎన్డిటి పరీక్షలు మరియు డెహ్రాడూన్లోని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ వారి లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్షల ప్రకారం ఆలయ నిర్మాణం చాలా బలంగా ఉంది మరియు ఇది 14వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంది. అయినప్పటికీ అది బాధపడలేదు. ఏదైనా నష్టం. ఆరాధన మరియు సంప్రదాయాలు. కేదార్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజా విధానం ఉంది. ఉదయాన్నే శివుని జ్యోతిర్లింగానికి స్నానం చేసి నెయ్యి పూసి హారతి చేస్తారు. సాయంత్రం స్వామిని అలంకరిస్తారు. పురాతన కాలం నుండి యాత్రికులు ఈ ఆలయంలో ప్రార్థనలు చేస్తున్నారు. దక్షిణ భారతదేశం నుండి జంగం కమ్యూనిటీకి చెందిన రావల్స్ ఇక్కడ పూజలు చేయడానికి వస్తారు. కథ మరియు పౌరాణిక ప్రాముఖ్యత. కేదార్నాథ్ కథ మహాభారతంలోని పాండవులతో ముడిపడి ఉంది. వారు శివుని ఆశీర్వాదం కోసం ఇక్కడకు వచ్చారు. శివుడు ఎద్దు రూపాన్ని ధరించి పాండవుల భక్తిని చూసి వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఈ ఆలయం పంచకేదార్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇందులో శివుని యొక్క వివిధ భాగాలను వివిధ ప్రదేశాలలో పూజిస్తారు. ప్రయాణం మరియు తత్వశాస్త్రం. కేదార్నాథ్ యాత్ర ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది మరియు ఇది ఛోటా చార్ ధామ్ యాత్రలో ముఖ్యమైన భాగం. ఏప్రిల్ నుండి నవంబర్ వరకు ఆలయ తలుపులు తెరిచి ఉంటాయి మరియు శీతాకాలంలో విగ్రహాన్ని ఉకిమత్కు తీసుకువెళతారు. దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుండి రాత్రి ఉదయం 8:30 వరకు. శీతాకాలంలో ఆలయం మూసివేయబడుతుంది మరియు వైశాఖం తర్వాత తలుపులు తెరుచుకుంటాయి. కేదార్నాథ్ ఆలయం భారతీయ వాస్తుశిల్పం మరియు సంస్కృతికి అద్భుతమైన ఉదాహరణ. ఇది శతాబ్దాలుగా దాని గొప్పతనం మరియు విశ్వాసంతో నిలుస్తుంది. ఈ ఆలయం మతపరమైన దృక్కోణం నుండి మాత్రమే కాకుండా దాని నిర్మాణం మరియు వాస్తుశిల్పం కారణంగా ఇది ఒక ముఖ్యమైన